అటువంటి మాటలు హృదయంలో భద్రపరుచుకొని ప్రవర్తించువారిగా మనందరూ ఉందాం. ప్రియమైన బిడ్డలారా, మరి ఈరోజు మనం చెప్పుకోబోయే దేవుడు పాఠం, ఏ స్థితిలోనైనా దేవుడిని వెంబడింపగలవా? ఏ స్థితిలోనైనా దేవుడిని వెంబడింపగలవా అనే విలువైనటువంటి మాటలు మనం బైబిల్ నుంచి పరిశీలిద్దాం. బైబిల్ మొత్తం మీద ప్రతి మాట కూడా మన ఆత్మలకు రక్షణార్థంగా మన జీవితం దేవుళ్ళలో గడుపుకోవాలని ఆయన ఎంతో విలువైన మాటలు 66 పుస్తకాల్లో రాయించి పెట్టాడు. కాబట్టి మరి జాగ్రత్తగా ఆయన మాటలను మనం బైబిల్ నుంచి పరిశీలిద్దాం. మొదటి శతాబ్దం ప్రవక్తల కాలం మొదలుకొని మొదటి శతాబ్దంలో వరకు ప్రవక్తలు, భక్తులు అనబడిన వారు ఎందరైతే ఉన్నారో వారందరూ కూడా ఎలాంటి స్థితిలో దేవుడిని వెంబడించాడో వాళ్ళందరూ వెంబడించారో, ఏ స్థితి కలిగి వారు దేవుడిని వెంబడించారో వీటన్నిటినీ మనం ఒక్కొక్కటిగా బైబిల్ని పరిశీలిద్దాం. ఎందుకంటే ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ దినాన ఈరోజు ఇంచుమించు 90% క్రైస్తవులు అనబడిన వారికి యేసుక్రీస్తుని ఎందుకు వెంబడించాలో తెలియకపోవటం ఆశ్చర్యకరం. యేసుక్రీస్తుని ఎందుకు వెంబడించాలి, ఆయన్ని వెంబడిస్తే వచ్చే లాభం ఏంటి అనేది తెలియకపోవటం ఆశ్చర్యకరంగా ఉంది. మరి ఎందుకు వెంబడిస్తున్నారు అని మనం ఆలోచిస్తే, మీకు నేను చాలాసార్లు చెప్పాను, ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి ధరించుకుందుము, ఏమి తగ్గించుకుందుము, ఈ 60-70 సంవత్సరాల అవసరాల కోసమే ప్రభువుని వెంబడిస్తున్నారు. కానీ ఇక అంతకు మించి ఎదగటం లేదు, అంతకు మించి తెలియట్లేదు. అంతకు మించి తెలియట్లేదు అంటున్నాం కదా, ఆ తెలియని దేంతో బైబిల్ చెబుతుంది, అదే మనం చెబుతున్నాం. ఈ అవసరతల కోసమే దేవుడిని వెంబడిస్తే అది క్రైస్తవుడు తెలియట్లేదని అర్థం. అంతకు మించి ఉంది, అంతకు మించి విలువైనది ఉంది, యుగయుగాలు సంబంధించినటువంటిది ఉంది, దానికోసం వెంబడించాలి అని గ్రంథము స్పష్టంగా చెబుతుంది. ఎప్పుడైతే ఆది మానవుడు పాపం చేశాడో అప్పుడు మనిషికి మరణం ప్రాప్తించింది, మనుషులందరికీ మరణం వచ్చేసింది. ఈ లోకము అశాశ్వతంగా ఉండిపోయింది. దేవుడు నరులకు ఇచ్చినటువంటి ఈ శరీరం కూడా పతనావస్థకు వెళ్ళిపోతుంది. మన్ను అనేది వెనకటి వలె మన్ను అయిపోతుంది. అంటే అర్థం ఏమవుతుంది, ఇక్కడ మన్ను శాశ్వతం కాదని మనకు అర్థమైపోతుంది. గుర్తుపెట్టుకోండి, మన్ను శాశ్వతము కాదు అని అర్థమైపోతుంది. మరి ఇంక దేవుడిని ఎందుకు నమ్మాలి? ప్రశ్న వచ్చింది చూసారా? మరి దేవుడిని ఎందుకు నమ్మాలి, దేవుని అవసరత ఎందుకు వచ్చింది అని అంటే, దేవుడు ఒక మాట అన్నాడు, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. భూమి మీదకి వచ్చినటువంటి ఆ నరులు ఆ యథార్థతతో బ్రతికి దేవుడు ఏదైతే పని అప్పగించాడో ఆ పనిని నెరవేర్చి మరలా తిరిగి నా యొద్దకు రండి అని మనుషుల్ని మట్టికి మారుస్తున్నాడు. ఆయన యొద్దకు వెళ్ళేటప్పటికి యథార్థతతోనే చనిపోవాలి మనం. ఏ యథార్థత అయితే మనకిచ్చాడో ఆ యథార్థతతోనే మనం చనిపోతేనే మళ్ళీ మోక్ష రాజ్యానికి వెళ్ళిపోతాం మనం. కనుక ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి. ఈ విషయాన్ని ప్రవక్తలు గమనించారు, పాత నిబంధనల భక్తులు గమనించారు, అలాగే యేసుక్రీస్తు వారు వచ్చిన కాడి నుంచి ఆయన బోధలు విన్నటువంటి శిష్యులు గమనించారు. గమనించి ఈ లోకంలో ఉన్నదంతా కూడా చెత్తతో సమానంగా ఎంచుకున్నారు. భయంకరమైన వ్యాధులు ముసిరినా, భయంకరమైన రోగాలు ముసిరినా, చెరసాల పాలైనా, జైల్లో వేసినా కానీ, కొట్టినా, రాళ్ళు పెట్టి కొట్టినా, రక్తం సిందించినా, మెడకాయ మీద తలకాయలు లేకుండా నరికేసినా, ఎంత భయంకరంగా చిత్రహింసలు పెట్టినా యేసుని వెంబడించకుండా ఆగలేదు. అలాంటి కష్ట పరిస్థితుల్లో యేసుని వెంబడించినటువంటి వీరులు పాత నిబంధన మొదలుకొని కొత్త నిబంధన వరకు ఉన్నారు. ఎందుకు వెంబడించారు అంటే కారణం ఒకటే. ఇది చాలామందికి తెలియదని నేను ముందే చెప్పాను. చాలామంది తెలియదు ఇది. ఈరోజు మీరు వింటున్నారు. ఈ కారణాన్ని మీరు బ్రతికున్నంత వరకు గుర్తుపెట్టుకోండి. ఇదే నిజమైన కారణం.
యేసుని ఎందుకు వెంబడించాలి అంటే చనిపోయిన తర్వాత నిత్య జీవం కోసం మాత్రమే. ఇక అంతే. ఇక అంతకు మించి నువ్వు దేనికోసం వెంబడించినా కానీ కన్నుమూసిన మరుక్షణమే నువ్వు ఫెయిల్ అయిపోతావు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడేం తెలియదు మనకి, ఇప్పుడు బాగానే సాగిపోయిద్ది. కన్ను మూసిన మరుక్షణమే అమ్మో ఎందుకు నమ్మానా నేను, అందుకే నా నరకానికి వెళ్ళానా అని నువ్వు బాధపడతావు. బాధపడినా కానీ అవకాశం ఉండదు. అందుకని నేడే రక్షణ దినం. ఈ రక్షణ దినం రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటల్లోని యొక్క భావము మనం అర్థం చేసుకొని ప్రవర్తిద్దాం. కాబట్టి ఏ స్థితిలోనైనా దేవుణ్ణి వెంబడించగలమా అని మనం ఆలోచిస్తే బైబిల్లో చాలా క్లిష్ట పరిస్థితుల్లో దేవుణ్ణి వెంబడించిన వారు ఉన్నారు. వారిలో మొదట ఆయన అబ్రహాం గురించి మొదటగా మనం విందాం. ఆదికాండము 12వ అధ్యాయము 12వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చూడగలిగితే అబ్రహాము ఏ స్థితిలో వెంబడించాడో చూడండి. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు నువ్వెవరివి, నువ్వెందుకు పిలుస్తున్నావు అని అడగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోండి. నువ్వెవరివి, నువ్వెందుకు పిలుస్తున్నావు అని అడగలేదు. తర్వాత ఆయనకున్నటువంటి సుగుణం ఏంటంటే దేవుడు చెప్పినటువంటి మాటకి విధేయుడు అవుతాడు. రెండోది, తర్వాత ఊరు వారిని వదిలిపెట్టేస్తాడు, ఊరిని వదిలిపెడతాడు. ఆ పుట్టి పెరిగిన ఊరిని వదిలిపెట్టేసి దేవుడు పిలిచాడని చెప్పేసి మరి ఉన్నది సర్దుకొని వచ్చి చేస్తాడు. దీని వెనక చాలా బంధాన్ని వదులుకున్నాడు, ఊరి వారిని వదులుకున్నాడు. అప్పటి వరకు పెరిగినటువంటి ఆ సిచ్యువేషన్ అంతా కూడా వదులుకొని దేవుడు పిలిచాడు నన్ను అని వచ్చేసేసాడు. ఈ కమిట్మెంటు క్రైస్తవుడికి ఉండాలి. యేసును గుర్తెరిగిన వారికి, యేసును నమ్మిన వారికి, బాప్తిసం తీసుకున్న వారికి ఇలాంటి కమిట్మెంట్ ఉంటేనే రేపు వాళ్ళు పరలోకానికి వెళ్తారు. కాబట్టి ఏ స్థితిలో వెంబడించాడో చూడండి అబ్రహాము. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి, చూడండి ఎక్కడి నుంచి బయలుదేరమంటున్నాడు చూడండి, ఒకసారి చదవండి మళ్ళీ. నీవు లేచి ఇదిగో నీ దేశం, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి 3 చోట్ల నుంచి నువ్వు పక్కకు వచ్చేసేమంటున్నాడు. అర్థమవుతుందా? మూడు నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంట నుండి నువ్వేం చేయాలి? బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము అన్నాడండి. వెళ్ళాడా? వెళ్ళాడు. అక్కడ ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో బాధలు వచ్చినాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి. ఎన్ని వచ్చినా కానీ వెనకడుగు వేసిన వాడు కాదు అబ్రహాము. స్థితి చూడండి, ఏ స్థితిలో వెంబడిస్తున్నాడో. బాధ లేదనుకుంటున్నారు ఆయనకి? ఆయన కూడా మనకు మళ్ళీ రక్త మాంసాలు గుండె ఉంది. ఆయన కూడా మనకు మళ్ళీ ఏముంది? రక్త మాంసాలు గుండె ఉంది. బాధ ఎందుకు ఉండదు? బాధ దేవుడి కంటే నాకు ఎక్కువేం కాదు ఊరు అనుకున్నాడు. దేవుడి కంటే నా తండ్రి నాకు ఎక్కువేం కాదు అనుకున్నాడు. దేవుడి కంటే నేను నివసిస్తున్నటువంటి ఆ దేశం పెద్ద నాకు ఇదేం కాదనుకున్నాడు. విడిచిపెట్టేసి ఆ తీపిని విడిచిపెట్టేసి దేవుడి తీపికి అలవాటు పడ్డాడు. క్రైస్తవుడైన వారు అలాగ అలవాటు పడితేనే పరలోకానికి వెళ్తారు. ఇక అప్పటి నుంచి ఈ మొత్తం వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. కానాను దేశానికి వెళ్ళాడు. అక్కడ కరువు వచ్చింది, ఐగుప్తుకి వెళ్తాడు. ఐగుప్తుల నుంచి మరలా కానాను దేశానికి వస్తాడు. ఇక అక్కడ నివాసం చేస్తాడు. అంటే దేవుడు చెప్పినట్టుగా ఏ స్థితిలో అబ్రహాము దేవుడిని వెంబడిస్తున్నాడో వినండి. మనం కూడా అదే స్థితి. మొదటి ప్రియారిటీ దేవుడికి ఇవ్వాలి. అందుకే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? మత్తయి సువార్త 10వ అధ్యాయం చూడండి ఒకసారి, 36వ వచనం నుంచి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 36 నుంచి 39 వరకు మనం చూడగలిగితే, ఒక మనుషుని ఇంటివారే అతనికి శత్రువులగుదురు. అక్కడి నుంచి చూడండి, జాగ్రత్త వినాలి. ఆయనని వెంబడించేటప్పుడు ఉండవలసినటువంటి కమిట్మెంటు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ఏమన్నాడు? తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ఎందుకు పాత్రుడు కాడు చెప్పండి? పాత్రుడు కాడు అంటున్నాడు ఏంటి? చూసారా ఆయన మాటలు ఎలాగుంటున్నాయి చూడండి. ఆయన మాటలు చాలా లోతుగా ఉంటాయి, కఠినంగా ఉంటాయి. కానీ ఆ మాటల్లో చాలా ప్రేమ ఉండిద్ది.
అలాగని తండ్రిని విడిచిపెట్టమని చెప్పడు ఆయన, తల్లిని విడిచిపెట్టమని చెప్పడు ఆయన. నాకంటే నాకంటే గాలిచ్చి నీరిచ్చి ఆహారం ఇచ్చి భోజనం ఇచ్చి తల్లి గర్భంలో 9 నెలలు నిర్మాణం చేసి మీకోసం 9 నెలలు తల్లి గర్భంలో నిర్మాణం చేసింది నేనే. తల్లి గర్భంలో నువ్వు ఉన్నప్పుడు, ఉమ్మడి నీళ్ళల్లో నువ్వు ఉన్నప్పుడు, ఆ నీళ్ళల్లో నీ ముక్కులు ఊపిరాడకుండా నువ్వు ఏడ చనిపోతావు అని చెప్పి 9 నెలలు నేను నిర్మాణం చేసింది నేనే. గాలిచ్చింది నేనే, నీ తల్లి కాదు, నీ తండ్రి కాదు, నీ బంధువులు కాదు. తల్లి గర్భంలో ఆధారం నేనే. అలాంటి ఆధారమైన నేను తల్లి గర్భం నుంచి బయటకు తీసుకొచ్చినాక కూడా నీకు ఆధారం నేనే. ఇలాగ ఆధారం నేనైతే నన్ను విస్మరించి నాకంటే తండ్రిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు. తండ్రి ప్రేమలో పడిపోయావు, తల్లి ప్రేమలో పడిపోయావు, బంధువు ప్రేమలో పడిపోయావు, కుమారుల ప్రేమలో పడిపోయావు, కుమార్తెల ప్రేమలో పడిపోయావు. నాకంటే ఈ లోకాన్ని ఎక్కువగా ఏం చేస్తున్నావు? ప్రేమిస్తున్నావు. అదే నువ్వు చేస్తున్న పెద్ద తప్పు అన్నాడు యేసుప్రభు. నన్ను వెంబడించిన వారు చేస్తున్నటువంటి పెద్ద తప్పు అది అన్నాడు. ప్రేమించొద్దని అంటలేదు, నాకంటే ఎక్కువగా మొదటి ప్రియారిటీ నాకు ఇవ్వాలి. తల్లిని తండ్రిని సన్మానించి అన్నాడు. బంధువులు వస్తే వాళ్ళకి భోజనం పెట్టమంటాడు, విస్మరించమంటలేదు ఆయన. కాబట్టి ఆయనను వెంబడించేటప్పుడు ఏమన్నాడు? తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ఏమండి, నాకు పాత్రుడు కాడు అనే మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. అంటే అర్థం ఏంటంటే రాడు పరలోకానికి అని అర్థం. నాకు పాత్రుడు కాడు అంటే రాడు పరలోకానికి. తండ్రి ప్రేమలో పడిపోయి నన్ను వదిలిపెట్టేశాడు, తల్లి ప్రేమలో పడిపోయి నన్ను వదిలిపెట్టేశాడు, ఈ లోక ప్రేమలో పడిపోయి నన్ను వదిలిపెట్టేశాడు. కాబట్టి నాకు పాత్రుడు కాడు. ఈ మాటకు అర్థం ఏంటి చెప్పండి? నాకు పాత్రుడు కాడు అంటే అర్థం ఏంటి? నా పాత్రలో లేడు. స్త్రీ అయినా పురుషుడైనా నా పాత్రలో లేరు అని అంటున్నాడండి. చూసారా? అందుకని దేవుడు అంటుంది, నాకంటే మీరు లోకాన్ని ప్రేమిస్తే మాత్రం నాకు పాత్రులు కారు. ఇంకా ముందు చదువు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. చూడండి, జాగ్రత్తగా వినాలి. ఆయన ఎలా వెంబడించాలో చెప్తున్నాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు. చూసారా? ఏడబడి మీరు అండర్లైన్ చేసుకుని ఇంటికి వెళ్ళా చదవండి. నాకు పాత్రుడు కాడు అంటే తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించకపోతే నాకు పాత్రుడు కాడు. చూసారా? తల్లినైనను తండ్రినైనను ఎక్కువగా ప్రేమించితే నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించకపోతే నాకు పాత్రుడు కాడు. తన ప్రాణాన్ని దక్కించుకొని వాడు దానిని పోగొట్టుకుంటాడు, కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని దక్కించుకుంటాడు. చూసారండి? నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే దక్కించుకుంటాడు. ఈ లోకం నిమిత్తము, బంధువుల నిమిత్తము, ఈ లోకంలో రక్త బంధముల నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఇక దాన్ని దక్కించుకోడని చెప్పేశాడండి. అందుకే అబ్రహాంకి తెలిసి ఈ విషయం, ప్రవక్తలకు తెలిసి ఈ విషయం, నా దేవుడి కోసం మేము దేనికోసమైనా సరే వెనకాడము అని చెప్పి మరి దేవుడి కోసం బ్రతికినటువంటి వీరులు వారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు రాబో లోకం ఉందని తెలుసు, వాళ్ళకి దేవుడు మరొక లోకం ఉందని తెలుసు. తెలిసినటువంటి వారై ఉండి రాబో కోసం ఈ భూమి మీద వచ్చినటువంటి ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులతో ఆయనను వెంబడించారండి వాళ్ళు. చూసారా? ఎన్నో ఇబ్బందులతో, ఎన్నో బాధలతో ఆయన్ను వారు వెంబడించారు. ఎందుకు తెలుసా? ఎందుకు అలాగ వెంబడించారు? ఇప్పుడు ఈ మాట మీరు వినాలి. నాకంటే ఎక్కువగా దేనిని ప్రేమించిన కానీ వారు నాకు పాత్రలు కారు. అందుకని దేవుడు పిలిచినప్పుడు ఏ స్థితిలో ఉండా కూడా వాళ్ళు వెంబడించారు. మనం కూడా దేవుడు పిలిచినప్పుడు ఏ స్థితిలో ఉండా కూడా మనం దేవుడిని వెంబడించి వారే ఉండాలి. మరొక మాట చూద్దాం. 2 రాజుల గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనంలో మనం చూడగలిగితే, 2 రాజుల గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం.
ఉమ్. జాగ్రత్తగా వినాలి. ఏమండి, అబ్రహాము మరి దేశాన్ని, తండ్రిని, ఊరిని విడిచిపెట్టేసి, బంధువులను విడిచిపెట్టేసి, వారి మీద ఉన్నటువంటి ప్రేమను కూడా చంపుకొని దేవుడి పిలవంగా వెళ్ళిపోయాడు. ఏ స్థితిలో వెంబడించాడో మీరు వినండి. ఇదే దేవుడు మిమ్మల్ని పిలిస్తే ఇదే కమిట్మెంటు మనకు ఉండిద్దా? ఒకవేళ లేకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు, నువ్వు దేవుడికి, యేసుక్రీస్తుకి సంబంధించిన వాడు కాదు. ఇది గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఎలీషా గారు, మీకు మనందరికీ తెలుసు, పెద్ద ప్రవక్తల్లో ఒక ప్రవక్త. ఈయన చాలా అద్భుతాలు చేశాడు, చాలా సూచక్రియలు చేశాడు, చాలా మహత్కార్యాలు చేశాడు. ఇశ్రాయేల్ తరపున ఈయన చాలా అద్భుతాలు చేస్తాడు. అలా చేస్తున్నటువంటి ఇతనికి ఒక భయంకరమైనటువంటి వ్యాధి పట్టుకునిద్దండి. గుర్తుపెట్టుకోండి ఈ మాట మీరు. చాలామంది దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నామంటే, మా అవసరాలు తీర్చడానికి నమ్మాను, నాకు సహాయం చేసాడు కాబట్టి నేను నమ్మాను. బైబిల్ ఒకటే చెబుతుంది సహాయం ఏంటో తెలుసా? సిలువలో నీ కోసం యేసుక్రీస్తు చనిపోయాడు, చూసావా? అది వండర్. ఈ ప్రపంచానికి యేసుక్రీస్తు ఇచ్చినటువంటి నిజమైన సహాయం అదే. శరీర సహాయం గురించి చిన్నగా మాట్లాడొద్దు మనం దేవుడి దగ్గర. చిన్న సహాయాలు, శరీర సహాయాలు, కిడ్స్ అయిన చిన్న చిన్నవి అన్నమాట. ఎందుకంటే ఒక రోగం మనలో పుట్టిందంటే, నాలోనైనా సరే, మీలోనైనా సరే, ఎవరిలోనైనా సరే ఒక రోగం పుట్టిందంటే, మీకు నేను చాలాసార్లు చెప్పాను, ఒక రోగం మనుషుల్లోకి వచ్చిందంటే అర్థం ఏంటో తెలుసా? అది నాలోకి వచ్చినా, మీలోకి వచ్చినా, ఈ ప్రపంచంలో ఎవరిలోకి వచ్చినా కానీ ఇక దేవుడు మనకి ముగింపు ఇవ్వబోతున్నాడు. ఏమి ఇవ్వబోతున్నాడు? మన ఆయుష్కాలానికి ముగింపు ఇవ్వబోతున్నాడు. సంతోషించాలి. రోగాన్ని భరిస్తూనే దేవుడిచ్చిన మెడిసిన్ వాడుకుంటా ఆత్మను ఎలా రక్షించుకోవాలని ప్రయత్నం చేయాలి తప్ప ఇక దిగులు కానీ ఏం విచారించకూడదు ఇక. ఎందుకంటే దేవుడు మనకు రోగం పెట్టినా దాంట్లో తగ్గించుకోవడానికి మందులు కూడా ఇచ్చాడు. ఎందుకంటే సృష్టికర్త ఆయన, భవిష్యత్తు ఎరిగిన దేవుడు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు, ఎదురు కూడా ఏది లేదు, తెలియందంటూ ఏది లేదు ఆయనకి. కాబట్టి అంత గొప్ప దేవుడిని మనం నమ్మినందుకు ఏ స్థితిలోనైనా సరే, ఎంత క్లిష్ట స్థితిలోనైనా సరే ఆయనను వెంబడించాలి తప్ప వెనకడుగు మాత్రం వేయకూడదు. ఇతను పెద్ద ప్రవక్త, నాకెందుకు ఈ జబ్బు ఉండాలి, నాకెందుకు ఈ వ్యాధి ఉండాలి అని దేవుడిని ఎప్పుడు కూడా మాట్లాడిన వాడు కాదండి. ఆ జబ్బుతోటి, ఆ వ్యాధితోటి పీడితుడై ఉన్నాడంట ఎలీషా గారు. చూడండి ఒకసారి చదువున్నమాట. అంతటి ఎలీషా మరణకరమైన రోగము చేత అది పీడిస్తుందంట. ఏం పీడిస్తుంది ఆయన్ని? ఎలీషా గారిని ఏం పీడిస్తుంది? మరణకరమైన రోగము, వ్యాధి పీడిస్తుందంట. దాంతో పీడితం అంటే అర్థం ఏంటంటే దాంతో బాధపడుతున్నాడు అని అర్థం. అర్థమైందా? బాధపడుతున్నాడు. ఎందుకు ఇచ్చావయ్యా దేవుడా, నిన్ను నమ్ముకున్నాను కదా, నువ్వు నాకు ఎందుకు ఇచ్చావు ఈ వ్యాధిని, ఈ రోగాన్ని ఎందుకు ఇచ్చావు నువ్వు అని దేవుడిని ఎప్పుడు కూడా అన్నవాడు కాదు. దేవుడు ఏది ఇస్తే అది స్వీకరిస్తాడు. ఆయన భక్తుల స్థితి అది. దేవుడు ఏది ఇస్తే అది స్వీకరిస్తారు. ఏహెచ్కేఎల్ గారికి ఏమి ఇచ్చాడు చెప్పండి? ఏహెచ్కేఎల్ గారికి ఏమి ఇచ్చాడు? నీ భార్యని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో చంపేస్తానన్నాడండి. విన్నారా మీరు ఈ మాట? విన్నారా? ఎన్నో అధ్యాయం ఉంది ఏహెచ్కేఎల్ గ్రంథంలోది? చూసారా? నీ భార్యని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసేస్తానని చెప్పాడు. ఈ మాట ఆత్మ గలవాడు వింటాడు కానీ శరీర సంబంధం గలవాడు వినడు. అమ్మో, నా భార్యని తీసేస్తావా నువ్వు, నా భార్యని చంపేస్తావు నువ్వు, నువ్వేం దేవుడివి, అసలు నిన్ను నమ్మను పో అని శరీర సంబంధులు ఆయన ముఖాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ జరిగింది ఏంటో తెలుసా? ఖచ్చితంగా భార్యని చంపేస్తాడండి. ఏహెచ్కేఎల్ భార్య చనిపోయిద్ది, చంపేస్తాడు. చచ్చిపోయినా కానీ, ఆ భార్య చనిపోయినా కానీ వెనకడికి వేయడాయన. దేవుడు ఏది చేసినా కానీ మేలుకే చేస్తాడు, కీడు చేయడు. ఆయన చేసే ప్రతిదీ మేలుకే ఉండిద్ది. తీసేస్తాడు, భార్యను తీసేస్తాడు. ఆ భార్యను తీసేయటానికి కారణం కూడా ఉండిద్ది, అది తర్వాత మీకు చెప్తాను. అంటే ఆ స్థితిలో కూడా ఏహెచ్కేఎల్ గారు దేవుడిని వెంబడిస్తాడు. అలాగే మరి ఈయన భయంకరమైనటువంటి రోగపీడితుడై మరి ఆ రోగంతోనే అతను, ఆ వ్యాధితోనే అతను చనిపోతాడండి. ఈ స్థితిలో ఎందుకు వెంబడించాడు ఆయన?
విడుదల ఎందుకు కోరలేదు? ఈ వ్యాధి నుండి విడుదల ఎందుకు కోరలేదు? ఈనాడు చాలామంది యేసు దగ్గరికి వస్తే ఏదైనా చిన్న రోగం తగ్గిందనుకోండి, మరలా మరొక రోగం కోసం వెయిటింగ్ చేస్తారు. అది తగ్గిందనుకోండి, మరొక రోగం కోసం వెయిటింగ్ చేస్తారు. ఈ విధంగా చనిపోయినంత వరకు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. ఏంటి ఆ వెయిటింగ్ లిస్టు? కాలు నొప్పి తగ్గింది, ఇదిగో మెడ నొప్పి తగ్గింది, పొట్ట నొప్పి తగ్గింది, తలనొప్పి. ఈ విధంగా ఒక నొప్పి తగ్గినాక ఒక నొప్పి. ఈ నొప్పుల కోసం మాత్రం వెయిటింగ్ లిస్ట్లో ఉంటున్నారు. కానీ ఈ నొప్పులు ఉన్న శరీరం మట్టిలో కలిసిపోయి పురుగు పట్టిద్దన్న సంగతి మర్చిపోయాడు మనిషి. ఈ శరీరంలో నుంచి ఆత్మ బయటకు వచ్చిద్ది. ఈ ఆత్మకి నిత్యము జీవం ఉంది, లేదంటే నిత్యము నరకం ఉంది. దీన్ని ఎలాగ తప్పించుకోవాలనే సంగతి మర్చిపోయి నమ్మించేవారు వీటి కోసమే నమ్మిస్తున్నారు, వెంబడించేవారు వీటి కోసమే వెంబడిస్తున్నారు. 60-70 సంవత్సరాల కోసం వెంబడిస్తున్నారండి. కొరింథీ పత్రిక మాట చూడండి, వండర్ఫుల్ అసలు ఆ మాట. ఒకసారి 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము చూడండి, 19వ వచనం. 1 కొరింథీ 15:19 వచనం. జాగ్రత్తగా వినండి, ఈ మాట మీరు జాగ్రత్తగా వినాలి. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము. ఏమన్నాడండి? ఈ జీవితకాలం మట్టుకే, అంటే ఈ 60-70 సంవత్సరాల అవసరతల కోసమే క్రీస్తు యందు నిరీక్షణ గలవారై ఉన్న ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులై ఉంటారు అన్నాడండి. అంటే 60-70 సంవత్సరాల కోసమే నువ్వు యేసుని నమ్ముతున్నావా? ఆలోచించండి. 60-70 సంవత్సరాల కోసం నీకు క్రీస్తుని వెంబడిస్తున్నావా? 60-70 సంవత్సరాల తర్వాత ఇక నీకు జీవితం లేదా? అంటే అన్ని జనులు ఆలోచించినట్టుగా ఆలోచిస్తున్నాడు క్రైస్తవుడు కూడా. అందుకే చాలామంది ఎలాగ ఆలోచిస్తారంటే, ఈ జీవితంలో ఎంజాయ్ చేయి, తిను, త్రాగు, ఎంజాయ్, హ్యాపీ అని ఈ 60-70 సంవత్సరాల గురించి ఆలోచిస్తున్నాడు. క్రైస్తవుడు కూడా ఈ 60-70 సంవత్సరాల గురించి ఆలోచిస్తూ 100% అందుకే వెంబడిస్తున్నట్టున్నారు. అందుకని ఈ జీవితకాలం మట్టుకే మీరు క్రీస్తునందు నిరీక్షిస్తున్నవారై ఉన్నాడు ఎడల ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరికంటే, నేను అన్న మాట కాదు, పరిశుద్ధాత్మ ప్రేరణతో అపోస్తులైన పౌలు గారు రాస్తున్నటువంటి సత్యం ఇది. ఈ జీవితకాలం మట్టుకే నువ్వు వెంబడిస్తే, నిరీక్షణ ఉంచితే దౌర్భాగ్యుడు అన్నాడు. ఇది నమ్మండి ఈ మాట. కాబట్టి ఎలీషా గారు మరి మరణకరమైనటువంటి వ్యాధి పీడితుడై మరి ఆ స్థితిలోనైనా కానీ దేవుని వెంబడించాడు. ఎందుకు వెంబడించాడంటే రాబో లోకం కోసం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక శరీరాన్ని వాళ్ళు ఆస్వాదం చేసుకోవట్లేదు, శరీర ఆశల మీద లేదు ఇక వాళ్ళకి. శరీర ఆశలు విడిచిపెట్టారు. ఎందుకంటే ఇది 60 లేక 70. రాబో లోకం ఎన్ని సంవత్సరాలు? పెద్దగా చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? ఆత్మకు వచ్చే కాలం ఎంతకాలం? రాబో కాలం యుగ యుగాలు, కోట్ల సంవత్సరాలు. దానికి అంతమే లేదు. ఈ 60-70 సంవత్సరాలు ఆఫ్టర్ ఆల్ అంటున్నాడు. ఆఫ్టర్ ఆల్ గంటన్నర జీవితంలో నువ్వు దేవుడి కోసం ఏదో కావాలని నువ్వు నమ్మితే నీ అంత దౌర్భాగ్యుడు లేడని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ఈ లోక సంబంధాన్ని ఇస్తానికి రాలేదని చెప్తున్నాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు లోకరక్షకుడిగా వచ్చాడే తప్ప నీ శరీర అవసరతలు తీర్చడానికి యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి రాలేదు. ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలి అంటున్నాడు దేవుడు. ఈ నిర్ణయాన్ని మార్చుకోకుండా ఇదే నిర్ణయంతో నువ్వు కానీ వెంబడించేవంటే మాత్రం ఖచ్చితంగా దెబ్బడిపోద్ది నీకు అన్నాడు. దెబ్బడిపోద్ది. ఈ నమ్మకం పనికిరాదు దేవుడి దగ్గర అని చెప్తున్నాడు. కాబట్టి మరొక వ్యక్తిని మనం చూడగలిగితే కీర్తన గ్రంథం 78-71 వచనంలో కూడా మనం చూడగలిగితే దావీదు గారిని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట చూద్దాం. ప్రియమైన బిడ్డలారా, పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్యమైన ఇశ్రాయేలుని మేపుటకై ఆయన అతన్ని రప్పించెను. ఏమి మానిపించాడంట? ఆయన్ని, దావీదుని ఏం మానిపించాడంట? పాడి గొర్రెలు వెంబడించుట మేపుట మానిపించి, అయ్యా ఆ గొర్రెలు ఎడదిరిగి నువ్వు మేపిన మేపపోయిన మేస్తాయి, అసలు ఇంకో గొర్రెలు ఉండి ఆ గొర్రెలను నువ్వు మేపాలని చెప్పి పాడి గొర్రెలను వెంబడిస్తూ మానిపించాడండి. మానమంటే మానేశాడు. పాడి గొర్రెలు మాను, నువ్వు ఇశ్రాయేలుని వెంబడించాలి, వాళ్ళని మేపాలి
అని చెప్పినప్పుడు వాడిని వెంబడిస్తూ మానేసి మరి ఇశ్రాయేలుని వెంబడించాడు, పరిపాలించాడు వారిని 40 సంవత్సరాలు. దావీదు తన తరం వారికి సేవ చేసి నిద్రించాను అనే మాట రాయబడింది. అంటే దేవుడు పిలిచినప్పుడు ఏ స్థితిలోనైనా సరే, ఏ స్థితిలో ఉండా కూడా దాన్ని విడిచిపెట్టి రావటమే దేవుడికి ఇష్టమైనటువంటి మనసు. అదే దేవుడు కోరుకుంటున్నాడు. దావీదు గారు పాడి గొర్రెల్ని మేపుతున్నాడు, చక్కగా ఆహ్లాదకరంగా ఉంది, వాతావరణం బాగుంది, మంచి మేత మేపుతున్నాడు, బాగా పాడి గొర్రెలు మేపుతున్నాడు, సంపద బాగుంది. అయినా కానీ రా అన్నాడు. స్థితి చూసారా? స్థితి మంచి స్థితిలో ఉన్నాడు, కానీ ఆ స్థితిని విడిచిపెట్టి వచ్చేసేసాడు. వచ్చిన తర్వాత ఆయన పడిన బాధ, చాలా బాధలు పడ్డాడు. అన్ని బాధలు అనుభవిస్తూనే దేవుడిని ఆయన వెంబడించాడండి. చూసారా? స్థితిని గుర్తుపెట్టుకోవాలి. ఎలీషా స్థితి ఎలా వెంబడించాడు చూడండి, అలాగే అబ్రహాం ఏ స్థితిలో వెంబడించాడో చూడండి, అలాగే దావీదు గారు ఏ స్థితిలో వెంబడించాడో చూడండి. అలాగే ఇంకొక అతను ఉన్నాడు చూడండి. లోకాసు వార్త 16 అధ్యాయము 19 నుంచి మనం చూడగలిగితే, లోకాసు వార్త 16 అధ్యాయము. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము, ఏమండి ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించండి. 2 స్థితులు ఉండి ఇక్కడ. ఒక అతను ధనవంతుడు, ఇతడు ధనం ఉందని కాదు, కానీ ఇతను స్థితి ఏంటంటే పాపం చేశాడు అని ఇక్కడ అంటలేదు, కానీ ప్రతిదినం బహుగా సుఖపడుతున్నాడంట. ఎలా సుఖపడుతున్నాడంటే దేవుడిని పక్కన పెట్టి, ఇక అదే దేవుడిని పక్కన పెట్టి బహుగా సుఖపడుతున్నాడు. అతను చేస్తున్న తప్పు అదే. ఇక లాజరు అనేటటువంటి ఒక అతను ఉన్నాడు, దరిద్రుడు. ఈయన చేస్తున్నది ఏంటో చూడండి. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతను బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలను ఆకలి తీర్చుకొన గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆడుకొనుటకు కొనుపోబడెను. చూసారా? దరిద్రుడు చనిపోయాడు. ఏ స్థితిలో చనిపోయాడు? ఎలాంటి స్థితిలో చనిపోయాడు? ఆకలి బాధ భరించాడు. తర్వాత గెడ్లు, ఒంటి నిండా గెడ్లు, కురుపులు, ఆ కురుపు నుంచి సీమి వాసన. ఈ దారుణమైన స్థితిలో కూడా దేవుడిని మాత్రం వెనకడుగు వేయలేదు. దేవుడిని మాత్రం ఎందుకు నాకు ఈ జన్మ ఇచ్చావని దేవుడిని మాట్లాడలేదండి. అదండి గొప్ప స్థితి. దేవుడిని మాట్లాడలేదు ఆయన. ఆ స్థితిని అనుభవిస్తూ ఒక్క మాట కూడా దేవుడిని అంటలేదు, ఈ స్థితి నాకు ఎందుకు ఇచ్చావని. ఇదండి వీరుల విశ్వాసం అంటే. ఇదండి నిజమైనటువంటి క్రైస్తవుడి యొక్క విశ్వాసం అంటే ఇది. ఈ స్థితిలో వెంబడించాలి. ఈనాడు ఎలా జరుగుతుంది చెప్పండి? దేవుడు వాళ్ళు అనుకున్న మేలు జరిగితేనేమో వస్తారు, ఆ వచ్చిన కొన్నాళ్ళు ఆ మేలు మళ్ళీ వెనక్కి వెళ్ళింది అనుకోండి, మళ్ళీ ఇంకో ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మళ్ళీ వెనకడుగు, అది చేస్తే నేను వస్తా. ఈ విధంగా ఈ విశ్వాసంలో లోపాలు కలిగి దేవుడిని వెంబడిస్తున్నటువంటి విశ్వాసం ఈనాడు ప్రపంచంలో 100% ఉంది. వద్దు. ఏ బాధలైనా, ఎన్ని కష్టాలైనా, ఒంటి నిండా రోగం పట్టినా, ఒంటి నిండా వ్యాధి, ఇలాంటి బోధ ఎవరు చేయరండి. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ చేయరు. మీకు చెప్పరు కూడా. యేసు దగ్గరికి రండి, మీ రోగాలన్నీ తీసేస్తాడని. నువ్వు పిలిచినా తీసేస్తాడు ఆయన, నువ్వు పిలవకపోయినా తీసేస్తాడు ఆయన. దేవుని ఆజ్ఞలు గైకోను, నీ రోగం తీయకపోతే అప్పుడు అడుగు. దేవుడి చిత్తాన్ని నెరవేర్చు, నీ వ్యాధిని తీయకపోతే అప్పుడు అడుగు. బైబిల్లో ముందుగానే రాయించాడు, నా ఆజ్ఞలు గైకొంటే నేను వారిని ఏం చేస్తానన్నాడు? స్వస్థపరచు యెహోవా నేనే అన్నాడు. నా మాటలు వింటే, అన్ని విషయంలో మీరు నా మాటలు వింటే మిమ్మల్ని నేను స్వస్థపరచు యెహోవానని అభయం ఇచ్చినప్పుడు, మాట వినకుండా వరం కలిగిన దైవజనుడి దగ్గరికి వెళ్ళి మాట వినకుండా, గుర్తుపెట్టుకుని మాట, ఆజ్ఞలు గైకొనకుండా వరం కలిగిన దైవజనుడి దగ్గరికి వెళ్తే అతను చేసిన వింటాడా దేవుడు? ఎందుకు వింటాడు? నువ్వే మాట వింటలా, నువ్వే నేను చెప్పింది వింటలేదు. మరి అతను చేస్తే మాట వింటాడని చెప్పి మనం వెళ్తాం అవివేకం. అతను చేసిన ఎందుకు తగ్గిద్ది? లోపం నీలోనే ఉంది.
మనలోనే ఉంది లోపం. కాబట్టి ఆజ్ఞలు గైకుంటే నువ్వు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. నిన్ను ఖచ్చితంగా ఆయన బాగు చేస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. ఆయన అభయం ఇచ్చాడు, మాట తప్పే దేవుడు కదా ఆయన. కాబట్టి మనం దేవుడి కోసం 100% మనం బ్రతకాలి. ఏ స్థితిలోనైనా సరే దేవుడిని మనం వెంబడించాలి. మరి లాజర్ గారు అంత క్లిష్టమైన స్థితిలో కూడా దేవుణ్ణి వెంబడించి మరి పరదేశికి వెళ్ళినట్లుగా మనం చూడగలం. తర్వాత ఏబు గ్రంథం చూడండి. ఏబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు మనం చూడగలిగితే, ఏబు గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 3 వరకు. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థ వర్తనుడు, న్యాయవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి బాగా వినండి, అతనికి 7 కుమారులు అంట, 3 కుమార్తెలు కలిగిరి. తర్వాత చూడండి జాగ్రత్తగా లెక్క వేసుకోవాలి మీరు ఇక్కడ. 7 కుమారులు, 3 కుమార్తెలను కలిగిరి. తర్వాత అతడికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండిరి అన్నాడు. మండి వీళ్ళందరూ పోయారా ఉండారా చెప్పండి? వీళ్ళందరూ పోయారా ఉండారా? ఆయనకి అందరు పోయారా? 7 పిల్లలు చచ్చిపోయారా? కుమారులు చచ్చిపోయారా? 3 కుమార్తెలు చచ్చిపోయారా? స్థితి ఎలా ఉంది? ఆస్తి అంతా పోయిందా? గొర్రెలు, ఒంటెలు, పనివారు మొత్తం పోయారా? మొత్తం పోయారు. స్థితి ఎలాగుంది? ఎవరైనా భూమి మీద మొత్తం పోతే దేవుణ్ణి ఏమంటారో మీరే చెప్పండి. ఏమండి, ఈనాడు స్థితి చెబుతున్నాడు. ఏ స్థితిలో దేవుణ్ణి వెంబడించాలో చెప్తున్నాడు. ఏ స్థితిలో దేవుణ్ణి వెంబడించాలో చెప్తున్నాడు. పౌలు గారు అంటాడు, ఉన్నత స్థితిలోనైనను లేమిడిలోనైనను బ్రతక నెరుగుదును, ఆకలి దప్పుల్లోనైనను సమృద్ధిగా భోజనం ఉన్న స్థితిలోనైనను బ్రతక నెరుగుదును. ఏ స్థితిలోనైనా సరే ఆ ఆజ్ఞను అతిక్రమించను అంటున్నాడు. ఏ స్థితిలోనైనా సరే నేను ధిక్కరించనని చెప్తున్నాడు. ఏ స్థితిలోనైనా సరే ఆ స్థితిలో బ్రతక నెరుగుదును. నాకు ఈరోజు భోజనం లేదా? భోజనం లేకపోయినా దేవుడిని ఏమన్నాను. 2 రోజులు భోజనం లేదా? ఏమన్నాను నా దేవుడిని, నేను ఏమన్నాను. బట్టలు లేవా? ఏమన్నాను నా దేవుడిని. ఏ స్థితిలోనైనా సరే బ్రతక నెరుగుదును. క్రైస్తవుడు ఏ స్థితిలోనైనా సరే బ్రతక నెరగాలి. ముఖం వికారం చేసుకోకూడదు. దేవుడు నాకేమి చేయలేదని మాట్లాడుకోకూడదు. దేవుడు వింటున్నాడు. దేవుడికి రహస్యం అనేది ఏది కూడా లేదు. అన్నీ చూస్తూ ఉన్నాడు ఆయన దేవుడు. కాబట్టి ఇతనికి మరి మొత్తం పోయినాయి. 7 కుమారులు, 3 కుమార్తెలు. చూడండి 7,000, బాగా వినండి లెక్క చూడండి. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లును, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండిరి. అతనే గొప్పవాడిగా ఉన్నాడు. ఇంత గొప్పవాడిగా కూడా దేవుడి యందు భయభక్తులు గలవాడిగా ఉన్నాడు. గర్వం అనేది లేదు. చూసారా? గర్వం లేదు ఆయనకి. ఈనాడు చాలామందికి ఒక 100 ఎకరం పొలం ఉందంటే పట్టుకోలేము. గర్వపోతుగా తయారైపోతాడు. ఒక 100 కోట్ల డబ్బులు పట్టుకోలేము. గర్వపోతుగా తయారైపోతాడు. పోతులు పరలోకానికి వెళ్ళరు అని చెప్పాడు. గర్వం అసలు నచ్చదు దేవుడి స్థితికి. దేవుడు తన కష్టార్జితంలో కొంత నీ దగ్గర పెట్టుకొని, దేవుడి కష్టార్జితం, భూమి అంతా కూడా ఎవరి కష్టార్జితం? దేవుడు కష్టపడి చేసాడు 6 దినాలు. ఆయన పడిన కష్టంలో కొంత దాచుకొని, నేను ధనవంతుణ్ణి, నేను ఆస్తిపరుణ్ణి, నాకంటే వాడు ఎవడలేడు, నా అంత ధనవంతుడు ఎవడలేడని నువ్వు భ్రమపడుతున్నావు. అది నీ భ్రమ. దేవుడు ఏమంటున్నాడు? అయ్యా భూమి నాది అన్నాడు, నీది కాదన్నాడు. కాబట్టి దేవుడు తాను కష్టపడినటువంటి అంత స్థితి కూడా ఏబు గారు గర్వం అనేది లేదు. మొత్తానికి మొత్తం పోయినాయండి. పోయిన తర్వాత 20వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. అదే 1వ అధ్యాయం 20వ వచనం 22వ వచనం వరకు. అప్పుడు ఏబు లేచి
తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని. మన స్థితి కూడా అదే, గుర్తుపెట్టుకోండి అండి. స్థితి మనది కూడా అదే. ఒంటి నిండా బంగారంతో మట్టిలోకి వెళ్ళాం. ఒంటి నిండా బంగారం పెట్టుకొని తల్లి గర్భంలో వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్కళ్ళు లేరు ప్రపంచంలో, ఒక్కళ్ళు కూడా లేరు. ఒంటి నిండా బంగారం పెట్టుకుని పుట్టిన వాళ్ళు ఉన్నారా? ఇంపాసిబుల్. అలాగే ఒంటి నిండా బంగారం పెట్టుకుని మట్టిలోకి వెళ్తావా? అస్సలు. ఎందుకండి ఇదంతా మధ్యలో 60-70 సంవత్సరాల దేవుడు ఏర్పాటు చేసిన ఒక నటన అండి ఇది. ఈ నటనలో నటించి, దేవుడికి ఇష్టంగా నటించి పాత్రని ముగించుకొని వెళ్ళాలి తప్ప ఇంక ఏదేదో ఆశలు పెట్టుకొని కానీ ఇక్కడ కానీ ఉండవంటే మాత్రం భయంకరమైనటువంటి నరకానికి ఎదుర్కొంటావు నువ్వు. ఏమి నువ్వు తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని పోలేవు. అందుకని ఏబు గారికి ఇదంతా తెలిసి ఏమంటున్నాడు చూడండి. మొత్తం పోయారు, పిల్లలు పోయారు, మొత్తం పోయారు, ఆస్తి కూడా పోయింది. చివరికి ఏమంటున్నాడు? నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చి తిని, దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. క్రైస్తవుడు ఇంత కమిట్మెంట్తో ఉంటేనే వణకడు, బెదరడు, తప్పిపోడు. ఇంత కమిట్మెంట్తో ఉండాలి. ఎందుకంటే నిత్య జీవం రావాలంటే అంత ఈజీ కాదు. నువ్వు నమ్మితే వచ్చింది అనుకుంటున్నావా? నువ్వు బాప్తీసం తీసుకుంటే వచ్చింది అనుకుంటున్నావా? నువ్వు ఆదివారం చర్చికి వస్తే వచ్చింది అనుకుంటున్నావా? అవన్నీ కళ్ళ మాటలు. అవన్నీ కూడా నమ్మాలి, బాప్తీసం తీసుకోవాలి. యేసుప్రభు చెప్పినటువంటి మత్తయి సువార్త 28:19-20 చెప్పినటువంటి నేను చెప్పిన మాటలన్నిటిని మీరు అనుసరించి నడవాలని చెప్పిన మాటలు ఏదైతే వాటన్నిటిని అనుసరించి నడవాలి. అంతం వరకు సహించాలి. అప్పుడు నువ్వు చనిపోవాలి. అప్పుడు నువ్వు పరలోకానికి వెళ్ళాలి తప్ప నేను వెళ్తున్నాను, ఎందుకు వినడు నా మొర, నేను చర్చికి వెళ్తే దేవుడే నన్ను చూస్తాడు, ఇవన్నీ కుదరదు ఇవన్నీ. కాబట్టి మనం ఇంకొంచెం లోతుగా ఆలోచిద్దాం. కాబట్టి దేవుడి దగ్గర ఇంత భయంకరమైన స్థితిలో ఉండగాని ఆ స్థితిలోనే దేవుడిని వెంబడించాడే కానీ, ఆ స్థితిలోనే దేవుని స్తుతించాడే కానీ, దేవుడా నువ్వు ఉండవా, నువ్వు లేవ్వా, నువ్వు ఉంటే నాకు ఎలాగెందుకు జరిగిందని దేవుడిని అవమానపరిచిన వాడు కాదు వీరుడు యోబు. అంతకు మించి ఇంకొక మాట కూడా చూద్దాం. అంతటితో అయిపోలేదండి పాపం. తర్వాత ఏం జరిగిందో, ఒంటి నిండా రోగం వచ్చింది ఇతనికి కూడా. దెయ్యము దేవుడి దగ్గరికి వెళ్ళి, మరి అంతా పోయినాయి కదా, ఆరోగ్యం ఇచ్చేవు కాబట్టి ఆయన నిన్ను మహిమపరచుకుని ఎందుకుంటాడు అని అంది. సరే అతను నీ చేతిలోనే ఉంటాడు, ప్రాణాన్ని తీయకుండా అతన్ని ఏమన్నా చేసుకోమని అనుమతి ఇచ్చాడు దానికి. ఎందుకంటే యోబు గారి మీద అంత నమ్మకం దేవుడికి. మన మీద ఉందా దేవుడికి నమ్మకం? మన మీద ఉండదండి, మన మీద ఉండదు. మనం ఏదైనా బాగా కష్టం వచ్చిందంటే మాత్రం దేవుడిని వదిలిపెట్టేసేస్తాం. ఈ యోబు గారికి వచ్చిన కష్టం మనకు వస్తే మాత్రం బహిరంగంగా దేవుడిని దూషించి ద్వేషించి దేవుడు లేడు అని ఇంకా భయంకరమైన మాటలు మాట్లాడి వదిలిపెట్టే మొహాలు మనవి. కాబట్టి ఆ వీరుని చూసైనా సరే మనం బుద్ధి నేర్చుకోవాలి ఆయనకి ఏ స్థితిలో మనం వెంబడించాలో. కాబట్టి 2వ అధ్యాయంలో కూడా చూడండి, 2వ అధ్యాయంలో 6-10 వరకు కూడా మనం చూడగలిగితే, అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణం మాత్రము ముట్టవద్దని సెలవిచ్చెను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధాకరమైన కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకు ఉందువా, దేవుడిని దూషించి మరణం కమ్మనెను. చూసారేమన్నాడు? దేవుడిని దూషించి యథార్థతను ఇంకా విడవలేదంటండి. ఏ స్థితిలో ఏడవలేదండి? ఏమండి, ఏ స్థితిలో ఏడవలేదు చెప్పండి యథార్థతను? గొర్రెలు పోయినాయి, ఒంట్లు పోయినాయి, 10 మంది పిల్లలు చనిపోయారు, ఆస్తి అంత పోయింది, ఇంకొంది ఒక భార్య ఉంది, పక్కనే ఒంటి నిండా ఏం పట్టింది? జబ్బు పట్టేసింది. అప్పుడు భార్య వచ్చి భార్యలో దూరి అతని చేత పాపం చేయించాలని ప్రయత్నం చేయించిందండి దెయ్యం. అతను దేవుణ్ణి కానీ దూషించాడంటే మాత్రం
ఇప్పటి వరకు ఉన్నటువంటి నిరీక్షణ అంతా కొట్టుకొని పోయిద్ది. ఏబుకు తెలుసు, అది మనకు కూడా తెలియాలి. దేవుడి దగ్గర చాలా క్రిటికల్గా మనం ప్రవర్తిస్తే తప్ప మన నిజాయితీ నిలబడిద్ది, మన నీతి నిలబడిద్ది. కొన్ని చోట్ల మనమే కొట్టుకొని పోయేటట్టుగా చేసిద్ది దెయ్యం. ఏబుకు తెలుసు కాబట్టి మరి భార్య ప్రేరేపించింది, దూషించు సావరాదని. అప్పుడు ఆయన ఏమన్నాడు? చదువు. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించదుమా, కీడును అనుభవింప తగదా? చూసారా, క్రైస్తవుడు కీడు అనుభవించాలి. ఏమంటే కొంతమంది మూర్ఖులు ఎలాగ ఉంటారంటే, ఏదైనా బాధ వచ్చిందనుకో, ఆ చర్చికి వెళ్తేనే బాధ వచ్చిందంట. దొంగ మూర్ఖుడు అనకూడదు కానండి, బాధ అండి ఆ మాట. బైబిల్ తెలియదు, బైబిల్లో ఏముందో తెలియదు, వాళ్ళు నేర్పించే బోధకులు అలాంటి బోధ నేర్పిస్తున్నారు. చూసారా, మూర్ఖంగా వెళ్ళిపోతున్నారు సత్యంలో నుంచి. కానీ ఏమంటున్నాడు? దేవుడి వలన మేలు అనుభవించదమా? మేలు అనుభవించలేదా? మనం అనుభవించదము. కీడును అనుభవింప తగదా? చూడండి, క్రైస్తవుడు కీడు అనుభవించ తగదా? కీడు అనుభవించాలి అన్న వాళ్ళ చేతులు ఎత్తుందండి. కీడు అనుభవించాలి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. రైట్, మీకు సత్యం అర్థమైందని గుర్తుపెట్టుకోండి. నిజమే, క్రైస్తవుడు కీడు అనుభవించాలి. దేవుడి కొరకు నువ్వు బ్రతికితేనే, మళ్ళీ అది కూడా గుర్తుపెట్టుకో. మనం పరుల జోలికి వెళ్ళి కీడు తెచ్చుకొని అనుభవించానుకో, దేవుడికి దానికి సంబంధం లేదు. నువ్వు పరుల జోలికి వెళ్ళి లేనిపోయిన మన తగాతలు తెచ్చుకొని, లేనిపోయిన గొడవలు తెచ్చుకొని, లేనిపోయిన తెచ్చుకొని కీడు అనుభవించావనుకో, దేవుడికి దానికి సంబంధం లేదు. ఏ స్థితిలో కీడు అనుభవిస్తున్నాడు? దేవుడి కోసం బ్రతుకుతున్న స్థితిలో కీడు అనుభవిస్తున్నాడు. అప్పుడు అది హితము, మంచిది. కాబట్టి దేవుడి వలన మేలు అనుభవించినటువంటి మనము కీడు అనుభవింప తగదా? మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడొద్దు అని ఏమన్నాడు చూడండి, కింద చదవండి. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. ఇదండి స్థితి. ఎలాగ వెంబడించాలండి ప్రభువుని, ఎలాగ వెంబడించాలండి యేసుని, దేవుణ్ణి. అలాగ వెంబడించిన వారు మాత్రమే, ఏ స్థితిలో నుండైనా సరే దేవుణ్ణి వెంబడించిన వారు మాత్రమే కొద్ది మందిగా ఉంటారు. అర్థమైందా? ఏబు తరంలో ఏబు ఒక్కడే ఉన్నాడు. లోతు తరంలో ఎవరున్నారు? లోతు ఒక్కడే ఉన్నాడు. నోవహు తరంలో ఎవరున్నారు? నోవహు ఒక్కడే ఉన్నారు. అలాంటి వారు కొద్ది మందే ఉంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏమని? నేను రెండో రాకడలో వచ్చినప్పుడు భూమి మీద మనుషుల్లో విశ్వాసము కనుగొందునా? లేదు, ఉండదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, కాబట్టి అందరం కూడా ఏ స్థితిలోనైనా సరే, ప్రాణం మీదకి వస్తున్నా సరే, ఆత్మరక్షణ కోసం మాత్రమే ప్రభుని వెంబడిద్దాం. గుర్తుపెట్టుకోండి, ఇది నేను చెప్తున్నది 100% సత్యం. శరీర సంబంధమైన బోధ కాదు, ప్రకృతి సంబంధమైనటువంటి బోధ కాదు, ఆత్మ రక్షింపజేసే బోధ. ఇదే తండ్రి కోరుకుంటున్నాడు, ఇదే మనం చెప్పుకుంటున్నాం. దీనికే విలువ ఉండిద్ది. ప్రకృతి సంబంధమైన బోధకి, శరీర సంబంధమైన బోధకి పొట్టి ఎగిరిపోయినట్టుగా వీళ్ళందరూ ఎగిరిపోతారు రేపు అని చెప్తున్నాడు. నిలబడరు, న్యాయపు తీర్పులు వీళ్ళందరూ నిలబడరు. అనేకులైనటువంటి అబద్ధ బోధకులు ప్రపంచంలోకి వచ్చారు. వారి కడుపుకే వారు బోధ చేస్తున్నారంట, వారు బ్రతుకు తెరువు కోసం వాళ్ళు బోధ చేస్తున్నారంట, ఆత్మరక్షల కోసం మర్చిపోయారంట. దేవుడు అప్పగించిన గొర్రెల్ని కోసుకొని తిని శర్మాన్ని కప్పుకుంటున్న తోడేళ్ళు లాంటి వారు అని చెప్పాడు. తినేశారంట, మందని తినేశారంట, తినేసి శర్మాన్ని కప్పుకుంటున్నారంట పై వేషానికి. అలాంటిది కాదు ఇది. ఉన్నది ఉన్నట్టుగా కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్పి, బ్రతికితే నిత్య జీవం, బ్రతకపోతే నిత్య నరకము, జాగ్రత్త అని దేవుడి తరపున హెచ్చరిక చేసేటటువంటి మాటలే తప్ప మరొకటి కాదు. నమ్మండి, 100% నమ్మి దేవుడు చెప్పిందల్లా చేయండి. మీ స్థితి గురించి వెనకడుగెయ్యొద్దు. లేదనో, అప్పులు అయిపోయేమోనో, బాధ వచ్చిందనో, కష్టం వచ్చిందనో, ఇంకోటి వచ్చిందనో, ఇంకేదో జరిగిందనో వెనకడుగు అసలు వెయ్యొద్దు. వెళ్ళిపో, ముందడుగు. నిత్యము జీవిస్తావు నువ్వు. తర్వాత ఇంకో మాట కూడా చూద్దామండి. త్వరగా చదువు. లోకసువార్త 2వ అధ్యాయము.
36 37 వచనంలో మనం చూడగలిగితే, మరియు ఆషేరు గోత్రికురాలును ఫనియేలు కుమార్తెయునైన అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు. ఏమండి చూడండి, స్థితి చూడండి, పాపం ఆమె స్థితి చూడండి, ఒకసారి ఆలోచించండి. 84 సంవత్సరాలు విధవరాలు అయిపోయిందంట. భర్త చనిపోయాడేమో, 84 సంవత్సరాలు విధవరాలు అయిపోయి అదే స్థితిలో ఉండిపోయి ఆమె చేస్తున్న గొప్ప సంగతి ఏంటో తెలుసా? దేవాలయంలో సేవ చేస్తుంది. తరచుగా ధర్మశాస్త్ర ప్రకారం ఉపవాసం ఉంటూ దేవాలయంలోకి వచ్చిన వారికి సేవ చేస్తుంది, దేవుడి మాటలు చెబుతుంది, సేవ చేస్తుంది దేవాలయం. 84 సంవత్సరాలు ఆమె స్థితి ఎలాగ బ్రతికిందో చూడండి. విధవరాలై ఉండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేసి ఉంది. చూసారా ఏ స్థితిలో వెంబడిస్తుంది? భర్త లేని స్థితిలో. చూసారా, భర్త లేని స్థితిలో ఉండి కూడా దేవుడిని వెంబడిస్తుందండి. అందుకే ఆమె పేరు గ్రంథంలో రాయించాడు. కాబట్టి ఏ స్థితిలోనైనా సరే మనం ప్రభువుని వెంబడించాలి. ఆయన పాదాల దగ్గర సేవ చేయాలి. మనం ఆయన మందిరంలో ఆయన పాదాల దగ్గర మనం సేవ చేస్తే నీ జీవితం ఏముందండి? ఉన్నతమైన జీవితాన్ని దేవుడు మనకిస్తాడు. తర్వాత ఈమెని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 16 నుంచి మనం చూడగలిగితే, మార్కు సువార్త 1వ అధ్యాయం 16 నుంచి 20 వరకు రాసుకోండి. ఆయన గలిలయ సముద్ర తీరమున వెలుచుండగా సీమోను సహోదరుడకు ఆంద్రేయు సముద్రములో వలవేయుట చూసెను. వారు జాలరులు. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలను విడిచి ఆయనని వెంబడించిరి. స్థితి ఏ స్థితిలో విడిచిపెట్టారు? మంచి పనిలో ఉన్నారు. ఏమండి, మన దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు ఏదైనా పని చేస్తున్నావు కదా, నేను పిలుస్తున్నాను, నేను మనుషులను బట్టి జాగ్రత్తగా చేస్తాను రా అని నిన్ను పిలిస్తేవు అనుకో, ఏమంటావు నువ్వు? ఏసిరెడ్డి గారు ఏమంటారు చెప్పండి? నీళ్ళు పెడతా ఉంటాడు. ఏసిరెడ్డి గారు నీళ్ళు పెడతా ఉంటాడు. ఏసిరెడ్డి దగ్గర గారికి వెళ్ళి, అయ్యా ఇదిగో రా, పని ఉంది, దేవుడు పిలుస్తున్నాడు, స్వార్థకి వెళ్దాం రా అని అడిగాను అనుకో, ఏమంటావు ఏసిరెడ్డి గారు చెప్పండి? పెట్టినాక వస్తానంటావు కదా. ధర్మమే, ఆ మాట సహజమే. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు చూడండి ఒకసారి. నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలను విడిచి, అది ఇది కమిట్మెంటు, ఇది స్థితి. ఏ స్థితిలో వెంబడిస్తున్నారో చూడండి. చేపల్లో పట్టుకునే వలలు కూడా విడిచిపెట్టేసి, పనిని విడిచిపెట్టి ప్రభుని వెంబడిస్తున్నారంటే ఆలోచిద్దాం. దేవుడంటే, ఆయన మాటలంటే, దేవుడి వాక్యం అంటే ఎంత ముఖ్యమో, ఎంత ప్రాముఖ్యమో ఆలోచిద్దాం. పనిని లెక్క చేయటిల్లా విడిచిపెట్టేసేసారు. ఆలోచిద్దాం. రోగాన్ని లెక్క చేయటిల్లా, బిడ్డలు చనిపోయినా లెక్క చేయటిల్లా, ఊరిని, దేశాన్ని, తండ్రిని, బంధువుల్ని లెక్క చేయట్లేదంటే విడిచిపెట్టమని దేవుడు కూడా చెప్తలేదులే. ఆలోచిద్దాం. దేవుడి కంటే వారిని ఎక్కువగా వారిని ప్రేమించలేదు. అలాగని వారిని ప్రేమించవద్దు అని దేవుడు చెప్పలేదు. మొదట నా మాట విను, తర్వాత వారిని ప్రేమించు, వారి అవసరతలు తీర్చు, భార్య అవసరతలు తీర్చు, భర్త అవసరతలు తీర్చు, తండ్రిని తల్లిని సన్మానించు, వారి ముదిములో నువ్వు వారిని విడిచిపెట్టొద్దు, వారిని నువ్వు బాధ పెట్టొద్దు అని చాలా మాటలు చెప్పాడు. అవన్నీ చూడాలి. అలాగని నన్ను విడిచిపెట్టి నువ్వు అవన్నీ చేయకూడదు. నా మాట వింటూ చెయ్యి, అప్పుడు నువ్వు ధన్యుడు అయిపోతావని ప్రభు యొక్క మాట భావం. కాబట్టి ఇక్కడ శిష్యులు సమస్తమును విడిచిపెట్టి మరి ఆయనను వెంబడించారండి. వెంబడించినందుకు దేవుడు వారిని ఏ స్థితిలో ఉంచాడో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఎక్కడున్నారో మీకు తెలుసు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు?
పరదైసులో ఉన్నారుగా. ఆ, అది దేవుడిని వెంబడిస్తే ఎక్కడ ఉంటావు? పరదైసులో ఉంటావు. దేవుడిని వెంబడిస్తూ ఒక అతను ఫెయిల్ అయిపోయాడు. ఎవరు అతను? ఇస్కరియోతు యూదా. దేనికోసం? 60-70 సంవత్సరాల ఈ అవసరతల కోసం 30 వెండి నాణ్యాలకి ప్రభువుని వెంబడించేసి సాతాను మాయలో పడిపోయి ప్రభువుని అప్పగించి నిలవలేక తట్టుకోలేక ప్రాణం తీసుకున్నాడు. అదే తప్పు వచ్చింది, నరకానికి పోయాడు. కాబట్టి మనల్ని కూడా నరకానికి తీసుకొని వెళ్తానికి అది కంకణం కట్టుకొని ఉంది. ఎవరిని మునిగుదనని వెతుకుతూ తిరుగుచు శరీర సంబంధమైనటువంటి ఆశలు చూపిస్తూ ఎక్కడికెక్కడికి మనల్ని బంధించి కూర్చుంది. మనం ఏ బందీలో ఉన్నామో ఒకసారి చూసుకొని ఆ బందీలో నుంచి తెంచుకొని బయటకు రావాలి. మనం వస్తేనే మనం తప్పించుకుంటామండి. తర్వాత చివరిగా ఇంకో మాట కూడా చూద్దాం. 2 కొరింథీ పత్రిక చూడండి. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము. పౌలు గారు ఏ స్థితిలో ఆయన వెంబడిస్తున్నాడు చూడండి. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడిని. ఏమండి, పౌలు గారు దేవుడిని నమ్మినది మొదలుకొని సుఖంగా ఉండడా? చనిపోయినంత వరకు బాధలు అనుభవించాడా? చెప్పాలి మీరు. యేసుక్రీస్తుని పౌలు గారు వెంబడించినది మొదలుకొని, నమ్ముకున్నది మొదలుకొని ప్రాణం పోయేంత వరకు పౌలు గారు సుఖంగా ఉన్నాడా? లేదంటే చనిపోయినంత వరకు, నమ్మిన నాట నుండి చనిపోయినంత వరకు బాధలే అనుభవించాడా? చెప్పండి ఒకసారి. బాధలే అనుభవించాడా? అంటే యేసుని నమ్ముకుంటే సుఖం లేదా? నా మాట రాట్లా. సుఖం ఎందుకు లేదు? యేసుని నమ్ముకుంటే సుఖం ఉంది కదా. అదిగో అది అక్కడ ఉంది, ఇక్కడ లేదు. మరి ఇక్కడే సుఖం ఉందని నమ్మిస్తున్నారు జనాల్ని. అనేకులైన అబద్ధ బోధకులు ప్రపంచంలోనికి వచ్చారు. మీరు జాగ్రత్తగా వాళ్ళని పసిగట్టాలి. ఇక్కడ లేదు, పౌలుకు లేని సుఖం నీకెక్కడి నుంచి వచ్చింది చెప్పండి. యేసుక్రీస్తు వారికి ఏమన్నాడు? యేసుక్రీస్తు వారు, అయ్యా నువ్వు ఎక్కడ వండుకుంటావో, ఎక్కడ నివాసం చేస్తావో అక్కడ నీతో కూడా నేను వచ్చి నివాసం చేస్తానని ఒక అతను అడుగుతాడు. అప్పుడు యేసు ప్రభు వారు ఏమంటాడు? నక్కలకు బొరియలు గలవు, ఆకాశ పక్షులకు నివాస స్థలములు గలవు, మనుష్య కుమారుడికి తలవాల్చుకుపోయినాను, భూమి మీద స్థలం లేదు, రా అని చూస్తే అక్కడే రాళ్ళలో ఉన్నాడు ఆయన, రాళ్ళ మధ్యన. అక్కడ కనీసం పొనుకోవటానికి స్థలం కూడా లేదు యేసు ప్రభుకే లేదు, పౌలు గారికే లేదు, శిష్యులకే లేదు. వాళ్ళు ఇక దీన్ని ఆలోచిస్తలేదు. ఈ భూమి మీద ఉన్న వాటి గురించి ఆలోచిస్తలేదు. రాబో నిత్య జీవం కోసం గురి పెట్టి చూస్తున్నాడు వాటి కోసమే తప్ప. అందుకని నమ్మిన నాట నుండి చిత్రహింసలు పడ్డాడు పౌలు గారు. భయంకరమైన బాధలు, రాళ్లతో కొట్టారు, వస్త్రహీనుడిగా. ఒకసారి మరి వీధులంపటి రాళ్లతో కొట్టుకుంటూ వస్తారు ఆయన్ని. చనిపోయారని చెప్పి కొండపేటలను ఇసిరి అక్కడ పడేస్తారు. అప్పుడు లోకా గారు శిష్యులు అతన్ని మరలా పరామర్శించి వైద్యం చేస్తే మరలా వెళ్ళి యేసుక్రీస్తుని ప్రకటన చేస్తాడు. ఆయన స్థితి చూడండి ఒకసారి, ముగించుకున్నాం. ఇంకా మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మారులు, చూసారా, 5 సార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడంట. 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని. ఏమండి, ఇవన్నీ కూడా జీవితకాలం పాటు అనుభవించిన అన్నిటినీ లిస్ట్ రాస్తున్నాడు. ఆయన అనుభవించిన అన్నిటినీ కొన్నిటిని లిస్ట్ రాస్తున్నాడు. ఈ విధంగా కొట్టారయ్యా నన్ను, ఈ విధంగా బాధలు పెట్టారయ్యా, ఈ విధంగా నన్ను కొట్టారయ్యా అని తను అనుభవించిన బాధ అంతా కూడా రాస్తున్నాడు ఆయన. 3 మారు పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రి పగళ్ళు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వలనైన ఆపదల్లోను, దొంగల వలనైన ఆపదల్లోను, నా స్వజనుల వలనైన ఆపదల్లోను, అన్యజనుల వలనైన ఆపదలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను,
సముద్రములో ఆపదలోను. ఏమండి, ఎన్ని బాధలండి పాపం. నమ్మిన కాడి నుంచి చనిపోయినంత వరకు చిత్రహింసలు పడ్డాడండి పౌలు గారు. ప్రసవ వేదన పడ్డాడండి పౌలు గారు. చూసారా, అలా ప్రసవ వేదన పడ్డాడే కాబట్టి వీరోచితమైనటువంటి మాటను ప్రయోగించాడు. ఏమన్నాడు? నా కోసం జీవ కిరీటము ఉంచబడి ఉన్నది. నువ్వు అనగలవా మాట? మనల్ని ఎవరిని అడిగినా కానీ మరి నీళ్ళు నవ్వులతో మాట్లాడతాం. నీళ్ళు నవ్వులుతున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? వెళ్ళబోతున్నావు అని అర్థం. నీళ్ళు నవ్వలొద్దు, వాక్యాన్ని నవ్వలండి. వాక్యాన్ని జీర్ణించుకొని వాక్య ప్రకారం ప్రవర్తిద్దాం. నీళ్లు నవ్వితే ఇక్కడ నవ్వుతాం మనం, నీళ్లు ఇక్కడ చెబుతాం సాకులు, అక్కడ దగ్గర కుదరదు, న్యాయాధిపతి దగ్గర కుదరదు మనం చెప్పే సాకులు. ఉంటే పర్ఫెక్ట్గా దేవుడి కోసం 100% బ్రతికి చనిపోదాం, లేదంటే పూర్తిగా లోకంలో పడి చచ్చిపోదాం. నరకంలో పడి నరకంలో పడే కంటే 100% దేవుళ్ళో బ్రతకటం మంచిది కదా. అందుకని 100% దేవుళ్ళలోనే మనం బ్రతుకుదామండి. చదువు, ముందు చదువు. కపట సహోదరుల వలని ఆపదల్లోనూ ఉంటిని, ప్రయాసముతోను కష్టములతోను తరుసుగా జాగారములతోను ఆకలి దప్పులతోను తరుసుగా ఉపవాసములతోను చలితోను దిగంబరత్వముతోను ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములు ఉన్నవి, ఇవిగాక. చూసారండి, సంఘములు గూర్చి చింతయు గలదు. చూసారా, ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. చూసారా, దినదినము నమ్మిన నాట నుండి చనిపోయినంత వరకు ఇదే భారంతో దినదినము దేవుడి గురించి బ్రతికి చనిపోయాడండి ఆయన. ఆ స్థితిలో ఉండి కూడా వెనకడుగు వేసాడు ఆయన. చూడండి, మరి చిన్న బాధ వచ్చిందని, పెద్ద బాధ వచ్చిందని దేవుడు నాకేం చేశాడు సహాయం, దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదించలేదు, దేవుడు నమ్ముకున్నాను నేను, నాకే ఏంటి ఈ రోగం అని పైపైనే మాట్లాడుతూ మనిషి క్రైస్తవుడు కాకుండా పైన మాటలు మాట్లాడుతున్నాడు క్రైస్తవుడు. వద్దు. వాళ్ళకంటే, ఆ వీరుల కంటే వాళ్ళ పాదాల దుమ్ము కూడా పనికిరాం మనం. అలాంటి వీరులుగా బ్రతికారు, అలాంటి వీరత్వం కలిగిన విశ్వాసంతో బ్రతికారు. అలాంటి విశ్వాసం మనం కలిగి బ్రతికి ఏ స్థితిలోనైనా సరే వెనకడుగు వేయకుండా నువ్వు చనిపోయినంత వరకు నువ్వు క్రీస్తులో బ్రతికితే నమ్మకంగా సమాధి నుండి లేపుతాడు నిన్ను. మరొక జీవితాన్ని ఇస్తాడు, మరొక బ్రతుకునిస్తాడు. అది యుగాలు బ్రతికిపోతావు. అది నీకు కావాలంటే దేవుడిని ఈ లోకం కోసం, లోక ఆశల కోసం, రోగాలు తగ్గించుకోవటం కోసం, ఈ శరీర అవసరతల కోసం నమ్మొద్దు, వాటి కోసం వెంబడించొద్దు. ఏదొచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఏ స్థితిలో నువ్వు ఉండగాని ఆ స్థితిలోనే ఉండి వెంబడించు. అంటే పాపపు స్థితిలో ఉండి వెంబడించమంటలా. స్థితి అనేసరికి ఇప్పటి వరకు మనం చెప్పుకున్న స్థితి అని అర్థమైందా? ఏ స్థితిలో ఉండవు? నీ స్థితి ఎలాగుంది ఇప్పుడు? అప్పుల్లో ఉండవా, లేదంటే రోగంలో ఉండవా, లేదంటే బాధల్లో ఉండవా, లేదంటే ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా, ఆస్తి నష్టం ఏమైనా జరిగిందా? ఇవేమన్నా జరిగినా ఈ స్థితిలో నువ్వు ఉండవా? వెనకడికి వెళ్ళాలని అనుకుంటున్నావా? వద్దు. ఆ స్థితిలోనే నిత్య జీవం కోసం వెంబడించు. అలాగ వెంబడించండి. కాబట్టి మనందరం కూడా అలాగ వెంబడిద్దాం. చివరిగా ఒక మాట చూసుకొని మనం ముగింపు ప్రార్థన చేసుకున్నాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21 నుంచి జాగ్రత్తగా వినండి మాట. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. చూసారా, నేను లోకాన్ని జయించాను, లోకంలో ఉన్నవాటిని జయించాను, నేను కూడా బాధలు అనుభవించాను, నేను కూడా కష్టాలు అనుభవించాను, నేను కూడా నిందలు అనుభవించాను, మరి అన్నీ అనుభవించి నేను జయించాను. నన్ను ధరించుకున్నటువంటి మీరు, నన్ను వెంబడిస్తున్నటువంటి మీరు కూడా ఈ లోకాన్ని జయించి, నేను ఎలాగైతే తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నానో సింహాసనమందు, ఈ లోకాన్ని ఎవరైతే ఏ స్థితిలో ఉండైనా సరే నన్ను వెంబడించి ఈ లోకాన్ని జయించి వస్తారో వారిని కూడా నా సింహాసనమందు కూర్చుండబెట్టుకుంటాను. కాబట్టి మనం లోకాన్ని జయించాలి. ఎందుకంటే సాతాను లోక ఆశలు మనలోకి ప్రవేశపెట్టి మరి దేవుడి దగ్గరికి వెళ్ళనీయకుండా ఈ ఆశలకు ముడేసి పెట్టి నిత్య నాశనానికి మనల్ని తీసుకొని వెళ్ళిపోతుంది. కాబట్టి యేసుక్రీస్తు ఎలాగైతే లోకాన్ని జయించాడో
మరి ప్రవక్తలు ఎలాగైతే లోకాన్ని జయించి ఏ స్థితిలోనైనా సరే ప్రభుని వెంబడించారో, మనందరం కూడా ఎన్ని బాధలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఏ స్థితి అయినా సరే ఉన్న ఆ స్థితిలోనే ఉండి పరిశుద్ధత, యథార్థత కలిగి ఆజ్ఞలు నెరవేరుస్తూ మరి అంతం వరకు సహించి మరి మనం కన్ను మూస్తే మనందరం పరలోకానికి వెళ్తాం. కాబట్టి మనందరం కూడా ఏ స్థితిలోనైనా సరే వెనకడుగేయకుండా ఉన్నత స్థితి కోసం ఈ అల్పకాలంలో ఉన్నటువంటి సాతాను ప్రవేశపెట్టినటువంటి లేదంటే మనకి జీవితంలో జరిగేటటువంటివి ఈ స్థితుల్ని అడ్డంగా పెట్టుకోకుండా వాటన్నిటిని తొక్కుకుంటూ జయిస్తూ మరి పరలోకానికి వెళ్దాం. ప్రార్థన చేసుకున్నాం.